కేంద్ర ప్రభుత్వం కీర్తిశేషులు పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని భారతరత్న అనౌన్స్ చేయడం చాలా సంతోషకర విషయం. ఈరోజు దేశంలో మరి ఏ విధంగానైతే వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, కేంద్రంలో వివిధ హోదాల్లో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ అని వివిధ శాఖలు నిర్వహించిన సందర్భంలో దేశానికి ఏది లాభదాయకమవుతుందో అది వారు ఆ శాఖలో ఉన్నత తీసుకొని రావడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఏదైతే వంగర గ్రామం మా యొక్క భీమదార్పల్లి మండలంలో అది రావడం జరుగుతుంది. ఎంతో గౌరవకారం మాకి. ఈరోజు అప్పుడు కూడా వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి వారి స్వగ్రామానికి రావడం, మరి ఢిల్లీకి రాజైనప్పుడు కూడా తల్లికి బిడ్డ అన్న ధోరణిలో వారు అవలంబించి ఈరోజు వారు ప్రధానమంత్రి హోదాలో కూడా వారి స్వగ్రామాన్ని సందర్శించిన సందర్భంలో ఎక్కడికైనా వారి గ్రామాన్ని గుర్తు చేసుకొని, గ్రామంలో ఉన్న ప్రజలను కూడా గుర్తు చేసుకొని వారు కార్యక్రమాలు చేసి ఈరోజు ఆ యొక్క అనుభవాన్ని వారు ఉన్న శాఖలలో వారు చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూ సంస్కరణ తీసుకుని వస్తే ఎంతోమంది దాన్ని అపోజ్ చేసినప్పటికి కూడా దాన్ని సమర్థంగా నిర్వహించి మరి ప్రతి పేదవాడికి భూమి అందే విధంగా ఈరోజు వారు ఆలోచన చేయడం జరిగింది. దానికి తోడుగా కేంద్రం వెళ్ళిన తర్వాత ఈరోజు హ్యూమన్ రిసోర్స్లో చాలామంది ఇంట్లో ఏముంటుందని అనుకున్నారు. కానీ దాంట్లో ఎడ్యుకేషన్ దాంట్లో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు ఐఐటి కావచ్చు, అదేవిధంగా ఐఐఎం కావచ్చు, అదేవిధంగా నవోదయ విద్యాలయాలు కావచ్చు, ఈ విధంగా యూనివర్సిటీస్ కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా తీసుకొని వస్తే ఆ విధంగా చదువులో ఏ విధంగా మన భారతదేశం ముందుకు ఉండాలని ఆలోచన చేసి ఆ విధంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఉంటే ఎంతోమంది అన్ని దేశాలతోని సమర్థంగా వారితో సహకారం పొంది వారితోని మంచి మనలు పొంది వారితోని లావాదేవీలు కానీ అన్ని ఆ విధంగా చేయడం జరిగింది. అంటే ఏ విధంగా వారు చేసిందంటే ఈరోజు ఆ గౌరవం ఈరోజు ప్రార్థన వచ్చుట్ల మరి మా యొక్క ప్రాంతానికి కానీ పివి నరసింహారావు గారు కానీ ఈరోజు ఇంత దూరం పెద్ద ఎత్తున వారికి ఇచ్చిన సందర్భంలో వారి కుటుంబానికి వారికి అభినందిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు సంస్కరణల దాంట్లో తీసుకొచ్చిన దాంట్లో మరి ఇందిరాగాంధీ గారు కూడా సాన్నిధ్యంగా ఉండి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన దాంట్లో వారి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. ఆ వన్యత తీసుకొని వచ్చిన దాంట్లో ఈరోజు దేశంలో మరి ఈ గౌరవం ఆలస్యమైనప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి వారికి కుటుంబానికి కూడా హర్షం వ్యక్తం చేసి ఆ విధంగా అనుమతితో మనకు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు ఈరోజు మా ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ కూడా మొదటి కార్యవర్గంలో కూడా ఉపాధ్యక్షులు ఉండి మరి ఆ రోజు అధ్యక్షులు ఏదైతే వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథ్ గారు బాగా సాన్నిహిత్యంగా వారు ఉండు కూడా ఉండ్రి ఏదైనా సంఘం పట్ల వారు గౌరవం చూపించడే కాకుండా సంఘము బాగా నడుస్తుందా లేదా సంఘానికి తోడ్పాటు అందించే విధంగా వారు చేయడం జరిగింది. అందరూ కూడా అప్పులు వారు ఎవరన్నా పోయిన తర్వాత అప్పు సరిగ్గా కడుతున్నారా లేదా అని కూడా అడిగేది. అంటే ఆ విధంగా ఆ ఉన్నత స్థాయిలో వెళ్ళినప్పటికీ కూడా ఆ సంఘం శ్రేయస్ కోసం కోరి వారు ఆ విధంగా సహకారం అందించేది. ప్రతి అడుగులో వారు సంఘం శ్రేయస్సు బాగుండాలి, ఇది సేవ ప్రజలకు రైతాంగానికి అందుతుంది కదా అని మరి వారికి మరి కీర్తిశేషులు అధ్యక్షులు గారికి సహకారం అందించి ఇద్దరు సమన్వయంతో ఈ సంఘాన్ని నడిపించే విధంగా ఆ విధంగా వారు తోడ్పాటు అందించడం కూడా జరిగింది. మరి ఈ విధంగా మా సంఘం తరఫున మా సభ్యుల తరఫున వారు పూర్వ ఉపాధ్యక్షులు కానీ మా సభ్యులుగా ఉన్న సందర్భంలో మాకెంతో గౌరవకరం అని కూడా తెలియజేస్తాం.